ఆచి చికెన్ మసాలా. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ పదవుల లొల్లి కాకరేపుతుందా? ఈసారి పదవుల భర్తీలో కడప జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతకు అవకాశం లేకపోవడంతో ఆయన నారాజ్ అయ్యారా? రాజ్యసభ పోస్టు దక్కకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆయన్ని బుజ్జగించారు. దాంతో ఆయన కాస్త చల్లబడ్డారు. కానీ అనుచరులు మాత్రం వెనక్కి తగ్గకపోవడం హాట్ టాపిక్గా మారిందా? ఇంతకీ ఆయనకు రాజ్యసభ రాకుండా అడ్డుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ పదవుల భర్తీ వ్యవహారం దుమారం రేపుతుంది. 4 రాజ్యసభ పదవులు భర్తీ చేస్తే 3 సీట్లను తెలుగుదేశం పార్టీనే తీసుకుంది. 1 సీటును జనసేనకు కేటాయించారు. ఇందులో సానా సతీష్కు రాజ్యసభ రెన్యువల్ కాక భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్కు ఎంపీలుగా అవకాశం కల్పించారు. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్కు పదవి దక్కింది. ఈసారి సీనియర్లను పక్కన పెట్టేసి యువనేతలు, వ్యాపారవేత్తలకే అవకాశం కల్పించారు. దాంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి పార్టీ హైకమాండ్ తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే శ్రీనివాసులు రెడ్డికి రాజ్యసభ పదవి దక్కకుండా సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు అడ్డు చెప్పారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అందుకే ఆయన పేరును సీఎం చంద్రబాబు పక్కన పెట్టారని చెప్తున్నారు. మరోవైపు ఈసారి రాజ్యసభ సభ్యుల ఎంపికలో లోకేష్ మార్క్ ఉండటంతో శ్రీనివాసులు రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టారని పార్టీ నేతలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో గత 12 ఏళ్లుగా పార్టీ కోసం ఆయన తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కడపలో పార్టీని ముందుండి నడిపించడంలో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన భార్య, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గట్టిగా కృషి చేశారు. అందుకే జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. అటు కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి విజయం సాధించారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఆమె గెలిచారో ఆ తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తూ వైసీపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సీట్ ఇస్తామని గతంలో పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఇచ్చిన హామీని పార్టీ నిలబెట్టుకోకపోవటం పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతూ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రెడ్డప్ప గారి అసంతృప్తిని గుర్తించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. శ్రీనివాసులు రెడ్డిని బొచ్చగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, తగిన సమయంలో న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. అయినప్పటికీ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి శాంతించినట్లు కనిపించడం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చుతుందని భావించిన అధిష్టానం కట్టడి చర్యలను ప్రారంభించింది. ముఖ్య నాయకులతో రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డిని సంప్రదించేలా చేసి ఆయనను శాంతింపచేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టిందట. దాంతో పార్టీ అధిష్టానం ఆదేశాలతో ముఖ్య నాయకులు ఆయనతో మాట్లాడి శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఫేస్బుక్ లో మరో పోస్ట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తాజాగా పెట్టిన పోస్ట్లో రాజ్యసభ సభ్యుల జాబితాలో తన పేరు లేకపోవడంతో అభిమానులను కలిచివేసిందన్న శ్రీనివాసులు రెడ్డి గత 12 ఏళ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసినా ఎప్పుడూ పార్టీ నిర్ణయాల మేరకే పనిచేశానంటూ రాసుకొచ్చారు. అటు క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవటమే. రాజ్యసభ సభ్యుల ఎంపిక గురించి పార్టీని అభిమానించే ఎవ్వరూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయటం కానీ, ఎలాంటి కామెంట్స్ చేయడం వంటి కార్యక్రమాలు చేయకుండా సంయమనంతో పార్టీ విధి విధానాలను పాటించాలని తన పోస్టులో కోరారు. అంటే రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతోనే పార్టీ నాయకులు ఏమైనా తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఆయన ఈ పోస్టు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతర్గతంగా ఆయన అనుయాయులు రగిలిపోతున్నారు. మొత్తం మీద కడప జిల్లాలో వైఎస్ జగన్ ను కట్టడి చేయడానికి పనికొచ్చే శ్రీనివాసులు రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో రానున్న రోజుల్లో పార్టీ తరపున గట్టిగా ఎవరు ఎందుకు నిలబడతారనే ప్రశ్న సొంత క్యాడర్ నుంచే వినిపిస్తుంది.